హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత. ఎప్పట్లాగే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తున్నాము. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళ జీవిత లక్ష్యంగా గూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కొంతమంది బిగినర్స్ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనుకుంటూ ఉంటారు. ఏ బుక్స్ రిఫర్ చేయాలి? ఏ సబ్జెక్ట్‌తో మొదలుపెట్టాలి? ఇలాంటి డౌట్స్ ఎంతో మందికుంటాయి. అయితే ఇలాంటి డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి మనతో పాటు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మన గెస్ట్ మెరిట్ మైండ్స్ ఏ యూనిట్ ఆఫ్ ఎమిగోస్ ఐఏఎస్ అకాడమీ నుంచి శివప్రసాద్ గారు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. హి ఈస్ హియర్ టు షేర్ విత్ us సక్సెస్ టిప్స్, టైమ్ మేనేజ్మెంట్, అలాగే రైట్ రిసోర్సెస్ ఏం వెతకాలి, స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఆయన ఇవాళ మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ మనకి ఇవ్వబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ అండ్ టాక్ మోర్ అబౌట్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హలో సార్. హాయ్ మేడం. హాయ్ సార్. సో, ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబీపీఎస్సీ, టీజీపీఎస్సీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నేను ఇందాక చెప్పినట్టు ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళకొక గోల్ అది. సో, అలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి అసలు మైండ్ సెట్ ఎలా ఉండాలి? ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? ఇలాంటివి మాతో ఇవాల్టి వీడియోలో పంచుకోండి. సో, ఒక పర్సన్ ప్రిపరేషన్ అవ్వాలంటే ఎప్పుడు స్టార్ట్ జేయాలి ప్రిపరేషన్? యాక్చువల్‌గా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలామంది కలగా ఉంటది ఫస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఏంటి అంటే కలెక్టర్ అవ్వాలనో, లేదంటే పోలీస్ అవ్వాలనో, ఈ యాంబిషన్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు మాత్రమే ఈ కాంపిటేటివ్ సెలెక్ట్ చేసుకుంటారు మెజారిటీగా. ఎందుకంటారు సార్? సొసైటీ కోసం అంటారా? యెస్. అంతే. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మన లైఫ్‌లో వచ్చే సమస్యలన్నీ తీర్చాల్సింది ప్రభుత్వ ఆఫీసర్సే. ఇప్పుడు ఒక ఇంట్లో గొడవైంది లేదా ఊర్లో గొడవైంది, పోలీస్ ఆఫీసర్ సెటిల్ చేయాలి. ల్యాండ్ ఇష్యూ వచ్చింది, రెవెన్యూ ఆఫీసర్ సెటిల్ చేస్తాడు. అంటే మన చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా వాళ్ళ ప్రభావం మన మీద చాలా మంది మీద ఉంటది. అందుకని మీరు సెలెక్ట్ చేసేటప్పుడే వాళ్ళ లోపల ఎక్కడి నుంచో ఒక బర్నింగ్ ఉంటది. అట్లాంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది కాంపిటేటివ్‌కొస్తారు. అంటే ఎవరో పుష్ చేస్తేనో, లేదంటే కెరీర్ ఇక్కడ బావుంటదంటేనో, సెక్యూరిటీ ఉంటదనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవాళ్ళు చాలా తక్కువుంటారు. అంటే వాళ్ళకొక బర్నింగ్ ఉంటది. లోపట ఎప్పుడైతే నేను ఆఫీసర్ అవ్వాలి అనే తపనతోటి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడికొస్తారు. కాకపోతే ఈ వచ్చే పిల్లల్లో కూడా ప్రాబ్లమ్ ఏముంటది అంటే, ఇది ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్. ఎందుకు యాక్షన్ ప్లాన్ ఉంటదంటే, గవర్నమెంట్ డెసిషన్‌ని బేస్ చేసుకొని నోటిఫికేషన్స్ ఒస్తాయి. నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో కొంతవరకు క్లారిటీ తక్కువుంటది. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయనే క్లారిటీ కూడా ఉండదు. అంటే నేనేం చెప్తా అంటే, ముందు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే కాంపిటేటివ్‌లోకి రావాలి. వన్స్ ఇందులోకి వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చేదాకా వెనక్కి తిరిగి చూడొద్దు. అంటే ఎందుకంటే ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందని ఒక భయం ఉండొద్దు. ఎగ్జామ్ ఎట్లుంటుందని టెన్షన్ ఉండొద్దు. మనం ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రెడీగా ఉండగలుగుతాం. నాకు జాబ్ వస్తదనే కాన్ఫిడెన్స్ ఉన్న స్టూడెంట్స్ ఇందులోకొస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. మన పక్కింట్లోనో, ఎదిరింట్లోనో వాళ్ళకో వీళ్ళకో జాబ్ వచ్చింది. మనం కూడా ఒక రాయేద్దాం అనుకునే వాళ్ళైతే కాంపిటేటివ్‌లోకి రావద్దనే చెప్తా. ఇవి కొంచెం కఠినంగా ఉన్నా సరే వాస్తవాలు. కానీ కొంతమంది అనుకుంటారు సార్, అయ్యో! ఇన్నేళ్ళు నేను వేస్ట్ చేశానే, వేరే దాని మీద పెట్టాల్సింది అని లాస్ట్ మొమెంట్‌లో రియలైజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలా థింక్ చేయొచ్చా? ఎందుకంటే చాలామంది ఇయర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవుతా ఉంటారు. అంటే అది ముందు నేను అదే ముందే చెప్తున్నా. ఒక 2, 3 ఇయర్స్ పెట్టుకునే రావాలి. లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ అని ఉండొద్దు. వన్స్ కాంపిటేటివ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక 2 ఇయర్స్ నేను సీరియస్‌గా ట్రై చేస్తాను. లేదా ఒక 2 నోటిఫికేషన్ చూస్తాను. ఇన్ కేస్ రాకపోతే దీన్ని ఇక్కడితో స్టాప్ చేసి వేరే లైఫ్, వేరే జాబ్ ఎతుక్కుంటానే ముందు ఒక పక్కా ప్రాపర్ ప్లాన్‌తో రాకపోతే సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయితారు. ఫైనాన్షియల్‌గా రేపు ఇబ్బంది కూడా పడే అవకాశం ఉంటది. అందుకని ముందు ఇందులోకి స్టెప్ అవ్వడానికన్నా ముందే ఒక క్లారిటీ తోటి క్లియర్ పిక్చర్‌తో రావాలి. ఎందుకంటే సిలబస్ చూస్తే చాలా వాస్ట్ సిలబస్ ఉంటది. మీరు ఏ ఎగ్జామ్‌లో లేనంత సిలబస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా సరే చాలా ఎక్కువ సిలబస్ ఉంటది. క్వెషన్ ప్యాటర్న్ కూడా ఒకప్పుడంత ఈజీగా లేదు. నేను ఇవన్నీ భయపెట్టడానికి చెప్పట్లేదు. ముందుగా మెంటల్‌గా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకొస్తే సక్సెస్ ఈజీనే. మనకెన్ని ఉద్యోగాలు కావాలి? 1000, 2000 కాదు కదా! మనకు కావాల్సింది ఒక జాబ్. ఆ జాబ్ అనేది మనం హార్డ్ వర్క్ చేసుకొని, మనం ఒక ప్లాన్‌గా స్మార్ట్ వర్క్ చేస్తే జాబ్ కొట్టడం పెద్ద తేలికేం కాదు. మనం అప్పుడప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తాం. ఆ ఆఫీసర్‌ని చూస్తే మనకేమనిపిస్తది? ఆయనకన్నా మనకే నాలెడ్జ్ ఎక్కువుంది. మనకి ఈజీగా వస్తది జాబ్ అనిపిస్తది. కానీ ఆయనకి మనకు తేడా ఏంటంటే ఆయన హార్డ్ వర్క్ చేస్తుంటాడు. ప్రాపర్ వేలో చదువుంటాడు. మనకు నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ ఆ నాలెడ్జ్‌ని సరైన దారిలో పెట్టలేక ఫెయిల్యూర్స్ వస్తాయి. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి మధ్యలో ఏంటంటే ఇద్దరికీ నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు నాలెడ్జ్‌ని ఉపయోగించే విధానం, టైమ్ మేనేజ్‌మెంటు, హార్డ్ వర్కింగ్ నేచరు ఇవన్నీ కలిసి
సక్సెస్ డిసైడ్ చేస్తాం. మనం ఇందాక అనుకున్నట్టు సార్ మీరు అంటున్నారు చిన్నప్పటి నుంచి చాలా మందికి ఒక గోల్ ఉంటది గవర్నమెంట్‌లో జాబ్ కొట్టాలి అని. కానీ అంత కష్టపడ్డం ఎందుకు సార్? ప్రైవేట్‌లో ఆల్రెడీ మంచి మంచి జాబులున్నాయి. లక్షల, వేల జీతాలొస్తున్నాయి. మరి ఎందుకు ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి మెంటల్‌గా స్ట్రెస్ తీసుకొని ఇవన్నీ ఎందుకు అంటే ఏం జెప్తారు? అంటే గవర్నమెంట్ జాబ్ అనేది సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ప్రజల సమస్యలు ప్రభుత్వాలు తీర్చాలి. మామూలుగా జనరల్‌గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తదంటే, గవర్నమెంట్ ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంటది. సమస్యలు ప్రజలకుంటాయి. గవర్నమెంట్ పాలసీని ప్రజల దాకా తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్ ఆఫీసర్. ఒక గవర్నమెంట్ ఫెయిల్ అయిందా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటది? ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఉంటది. సో, ఇంత గొప్ప అవకాశం గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి తప్ప ఎవరికీ రాదు. చాలా సమస్యలు సొల్యూషన్ మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఎటు చూస్తాం మేడం? గవర్నమెంట్ వైపు చూస్తాం. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మనకు సీఎం, పీఎం కనిపిస్తారా? మన ఉద్యోగాలు కనిపిస్తారు. కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా, వీఆర్ఓ దాకా వీళ్ళు కనిపిస్తారు. అంటే చాలా ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేసి చేయగలిగేది గవర్నమెంట్ ఆఫీసర్. అంత ఎబిలిటీ ఉన్నోడు, అంత నాలెడ్జ్ ఉన్నోడు అంటే జాబ్‌లోకొస్తే ఎంత ఎక్కువ ఎఫర్ట్‌గా పనిచేస్తారు. అంటే నేను చాలామంది స్టూడెంట్స్‌ని అడుగుతా ఉంటా. ఏంటి అసలు జాబు ఎందుకు నువ్వు దీన్ని సెలెక్ట్ చేసుకున్నావు? ఎంటెక్, ఎన్ఐటీలో చదివిన పిల్లలు కూడా వస్తారు గ్రూప్ 1కి. మాకు చిన్నప్పటి నుంచి ఒక బర్నింగ్ అనిపిస్తది సార్. లోపట ఒక కోరిక ఉంటది చాలా సీరియస్‌గా. దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవడం కోసం మేము ఇక్కడికి వస్తున్నాం. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాబ్ అనేది ఓన్లీ ఎకనామిక్ స్టెబిలిటీయే కాదు. సోషల్ చేంజెస్ కారణమైతది. అంటే చాలా సీరియస్‌గా మాట్లాడితే ఏంటి అంటే, ఆర్థికంగా స్థిరత్వం ఎంత ఇస్తదో సమాజాన్ని మార్చగలుగుతది గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకంటే చాలా కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. మనం ప్రూవ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏంటి అని అడిగేది కులం. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే జాబ్. అంటే సామాజిక మార్పు ప్రభుత్వ ఉద్యోగంతో వస్తదని నేను ఇట్లా మాట్లాడొచ్చు కూడా మనం. అంటే ఇందులో ఓన్లీ జీతం పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా లోపటున్న కోరికను తీర్చుకోవడం, సొసైటీకి ఏదైనా చేయాలనుకోవడం, ఎట్ ది సేమ్ టైమ్ ఒక సెక్యూరిటీ మీకు గవర్నమెంట్‌లో కనిపిస్తది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్‌గా ఆలోచిద్దాం. ప్రైవేట్ జాబ్ ఇప్పుడు లే ఆఫ్స్ నడుస్తున్నాయి. ఉద్యోగం ఉంటదో లేదో తెలియదు. బాస్ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ అట్లా కాదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నీకు ఒక లైఫ్ టైమ్ సెక్యూరిటీ ఉంటది. అన్నిటికన్నా అతి గొప్పది సెక్యూరిటీనే. ఆర్థిక స్థిరత్వాన్ని మించింది ఏం లేదు. అందుకనే గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోమని అది చిన్న జాబ్ అయినా మన ఇంట్లో వాళ్ళు, సొసైటీ గూడా అరే! గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడన్న గర్వంగా చెప్పుకుంటాడు. అదే ఎంత సాలరీ వచ్చినా ప్రైవేట్ జాబ్‌లే అని తీసి పడేసిన మాటలు గూడా మాట్లాడుతుంటారు. ఆ హోదాకి ఉన్న పవర్ అలాంటిది. మీరిందాక ఎంటెక్ అన్నారు సార్. అయితే చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు ఇటు సైడ్ గూడా రావాలనుకుంటుంటారు. ఏది ఈ సోషల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సైడ్. అయితే వాళ్ళకి బీటెక్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇటొచ్చేవరకి చాలా సీరియస్ సోషల్ సబ్జెక్ట్స్ ఎక్కువుంటాయి. ఎలా వాళ్ళు టాకిల్ చేయగలుగుతారు? మెజారిటీ స్టూడెంట్స్ బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళే. ఆహా! ఓకే. ప్లస్ ఇప్పుడొచ్చే జనరేషన్ ఆటోమేటిక్‌గా కొత్త జనరేషన్ వస్తుంది. 20, 25 ఇయర్స్ లోపున్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళు చదివింది బీటెక్ అయినా సరే, ఆటోమేటిక్‌గా వాళ్ళకి అద్భుతమైన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉన్నాయి. మీరు కాంపిటేటివ్‌కి, అకాడమిక్స్‌కి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఎంటెక్‌లో, బీటెక్‌లో చదివిన టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ మనం ఏం చదువుతాం? హిస్టరీ చదువుతాం. హిస్టరీ అంటే ఏంది? మన గురించి, మన తరాల గురించి, మన ఫోర్ ఫాదర్స్ గురించి, అసలు ఈ భూమి మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే హిస్టరీ. మీరు దీన్ని సబ్జెక్ట్ అనొద్దసలు. ఇప్పుడు మనకు సంబంధించి మన ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంటది. అంటే మన పేరెంట్స్ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు. కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం మన ఫ్యామిలీ ఎట్లుందో మనకు తెలీదు కదా! కానీ ఒక కంట్రీకి, మన జాతికి ఒక చరిత్ర ఉంటది. ఓ 1,00,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎట్లా బతికారు. ఇదే హిస్టరీ. నువ్వు ఇది నేర్చుకోవడానికి నువ్వు బీటెక్ అయితే ఏంటి, ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. అంటే మీరు దీన్ని సబ్జెక్ట్‌గా చూడొద్దు. కాంపిటేటివ్‌కి వన్స్ వచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని చదివితే మన గురించి మనం తెలుసుకోవడం హిస్టరీ. ఇంకొక మెయిన్ సబ్జెక్ట్ పాలిటీ ఉంటది. గవర్నమెంట్ ఎట్లా నడుస్తది, గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ఇస్తుంది, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తది, సీఎంకి అధికారాలు ఎట్లొస్తాయి, పీఎంకి అధికారాలు ఎట్లున్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తది, మనకు బడ్జెట్ ఎట్లా ఇస్తారని చదివితే అది పాలిటీ కదా! దీంట్లో సబ్జెక్ట్ ఎక్కడుంటది? అంటే చాలా ఈజీ సబ్జెక్ట్స్ మన రియల్ లైఫ్‌లో ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ కూడా ఇవి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మేడం. ఫండమెంటల్ రైట్ అనేది ప్రతి పర్సన్‌కి తెలియాల్సిందే. నీకేం హక్కు ఉంది, రాజ్యాంగం నీకేం హక్కు ఇస్తుందని ఎట్లా తెలుస్తది? అవే పాలిటీలో చదువుతున్నాం. జాగ్రఫీ గురించి చదువుతాము. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వనరులు ఏమున్నాయి, తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది జాగ్రఫీలో చదువుతాం. ఆంధ్రాలో సేమ్ చదువుతాం. ఒక అద్భుతమైన సముద్రం తీరం ఉంది, అద్భుతమైన వ్యవస్థ ఉంది, వాతావరణం మంచిగుంది. ఇవి జాగ్రఫీలో నేర్చుకుంటాం. అంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్ని మన గురించి మనం తెలుసుకోవటం. గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది,
ఫండ్స్ ఎట్లొస్తున్నాయి, ట్యాక్స్ ఎట్లా పే చేస్తాను, ఈ ట్యాక్స్‌ని ఎట్లా ఖర్చు చేస్తానని చదివితే ఎకానమీ. క్లియర్. రోజువారీ అప్డేట్స్ అన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అద్భుతమైన అప్డేట్స్ అన్ని చదివితే ఇవన్నీ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి నిజ జీవితంలో కనిపించే సబ్జెక్ట్సే కాంపిటేటివ్‌లో ఉంటాయి. మీరు దీన్ని అసలు కామన్‌గా ఈ సబ్జెక్ట్స్ అని మనం 10థ్ క్లాస్ దాకా చదువుతాం. 10థ్ తర్వాత స్పెషలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో వీటిని పక్కకు పెడతాం. కానీ తెలియకుండానే ఈ సబ్జెక్ట్స్ మన రియల్ లైఫ్‌లో నిజ జీవితం మీద ప్రభావితం చేస్తా ఉంటాయి. అందువల్ల మీరు బీటెక్ నుంచి వస్తాన్రా, ఎంబీబీఎస్ నుంచి కూడా వస్తారు. మెడికల్ స్టూడెంట్స్ కూడా గ్రూప్ 1 చేసిన వాళ్ళున్నారు. మొన్న మెరిట్ మైండ్స్ నుంచి మేము చాలా గ్రూప్ 1s ఇచ్చినాం. మెజారిటీ పిల్లలు బీటెక్ అండ్ ఎంటెక్ పిల్లలు అండ్ ఎంబీబీఎస్‌లో వాళ్ళు కూడా ఉన్నారు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా జాబ్స్ కొట్టుకోవచ్చు. సార్ అయితే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కానీ వాళ్ళకి గూడా కోచింగ్ అవసరం ఉంటదా? ఆ గైడెన్స్ అనేది ముఖ్యం అంటారా? యాహ్! నేనైతే గైడెన్స్ ఉండాలని ఓకే. హ్మ్. అంటే ఒక బుక్ తీసుకొని మనం కొని చదివితే 5 అవర్స్ పట్టొచ్చు. అదే ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేసి చదివిన తర్వాత అది మనకు హాఫ్ అన్ అవర్‌లో క్లారిటీ వస్తది. అంటే కన్‌ఫ్యూజన్. కోచింగ్ అనేది 100% అవసరం అని నేను చెప్పను గానీ, కోచింగ్ అనేది ముందడుగులు పడాలంటే మాత్రం కోచింగ్ కావాలి. ఒక 100 మీటర్ మనం నడవాలనుకుంటే ఫస్ట్ 30 మీటర్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గానీ, మెంటర్స్ గానీ, ఫ్యాకల్టీ గానీ ముందు నడిపిస్తారు. ఆ తర్వాత మీరు ఎంత స్పీడ్ వెళ్తారనేది మీ ఇష్టం. కోచింగ్‌తో ద్వారా ఏం జరుగుద్దంటే టైమ్ సేవ్ అవుతది ఫస్ట్. సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తది. ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకేమైనా డౌట్స్ వస్తున్నాయని ఎట్లా ఉంటది. ప్లస్ ప్రీవియస్ క్వెషన్ పేపర్‌ని అనలైజ్ చేస్తాం మేము. అంటే ఒక చాప్టర్ క్లాస్ చెప్పిన తర్వాత ఇగో లాస్ట్ టైమ్ 2016 గ్రూప్ 2లో ఇట్లా వచ్చింది. గ్రూప్ 1 ఇట్లా వచ్చింది. యూపీఎస్‌సి క్వెషన్స్ ఇట్లా వస్తున్నాయి. మన నెక్స్ట్ ట్రెండ్ ఇట్లా ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కోచింగ్ అనేది అవసరమే. కానీ కొంతమంది కోచింగ్ లేకుండా కూడా సొంత నాలెడ్జ్‌తో జాబ్ కొట్టేవాళ్ళుంటారు. కానీ అది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటది. అంటే మనం జనరల్‌గా ఏం చూస్తామంటే సక్సెస్ వచ్చిన ఒక ఇద్దరిని చూస్తున్నాం. కానీ చాలామంది ఫెయిల్యూర్స్ కూడా ఉంటారు. సో, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం చూస్తే కోచింగ్ అనేది అవసరమే. ఒక మంచి గైడెన్స్ అవసరం. ఉంటే మనం సరైన దారిలో వెళ్ళడానికి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పనికొస్తుంది. కోచింగ్ గురించి మాట్లాడాం గాబట్టి బుక్స్ గురించి, స్టడీ మెటీరియల్స్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ముందు మనం ఏ ఎగ్జామ్ రాస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఓకే. హ్మ్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1లో ఒక స్టేట్ గవర్నమెంట్ లెవెల్‌లో ఇచ్చే అత్యున్నతమైన ఉద్యోగాలు. అంటే డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి, డీఎస్‌పీ దగ్గర నుంచి అన్ని క్యాడర్ అన్నీ మనకి గ్రూప్ 1లో కనిపిస్తాయి. మీరు గ్రూప్ 1 నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఐఏఎస్‌లో అవ్వచ్చు. కలెక్టర్ కూడా కావచ్చు. సో, ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది? అంటే గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. ఇది ఆంధ్రాలో అయితే 3 స్టేజెస్‌లో ఉంది ఏపీపీఎస్‌సి. టీజీపీఎస్‌సిలో ఇంటర్వ్యూ లేదు. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉంటది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటది. మెయిన్స్ వచ్చేటప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటది. అంటే ఆన్సర్ రైటింగ్ రాయాలి. ఈ 2 తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ ఎట్లుంటదో చూడాలి. అంటే ముందు మన దగ్గర ఒక విజన్ ఉండాలి. ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది? దానికి ఏం సిలబస్ ఇచ్చాడు? ప్రిలిమినరీలో ఏం సిలబస్ ఉంది? మెయిన్స్‌లో ఏం సిలబస్ ఉంది? ఇంకొకటేంటంటే మనం ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ కూడా కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు హిస్టరీ లాంటి సబ్జెక్ట్ ప్రిలిమ్స్‌లో చదువుతాం. దాన్ని మళ్ళీ ఎందుకు చదవాలి? మెయిన్స్‌కి క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? అట్లా ప్రిలిమినరీ, మెయిన్స్‌కి సబ్జెక్ట్‌ని కామన్‌గా ప్రిపేర్ అవుతూ ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉందో చూసుకోవాలి. కామన్‌గా గ్రూప్స్‌లో ఏముంటదంటే మేడం, ఒక 4, 5 సబ్జెక్టులు ఫోకస్ చేయాలి. పెద్దగా అందరూ భయపడేంత ఏం లేదు. మెయిన్ ఫోకస్ పెట్టాలి హిస్టరీ. ఇండియన్ హిస్టరీ చదువుతాం. రీజనల్ హిస్టరీ కూడా ఉంటది. అంటే ఏంటి? తెలంగాణ అనుకోండి. తెలంగాణ వాళ్ళకి సెపరేట్ తెలంగాణ హిస్టరీ ఉంటది. ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ ఉద్యమం కూడా ఒక 150 మార్క్స్ పేపర్ ఉంటది. అదే ఆంధ్ర వాళ్ళనుకోండి. ఇండియన్ హిస్టరీ చదవాలి. ఆంధ్ర హిస్టరీ కూడా చదవాలి. అంటే సెపరేట్ అయిన తర్వాత. అంటే రీజనల్ చదవాలి. అంటే హిస్టరీ బేస్డ్ సబ్జెక్ట్ ఉంది ఎక్కువ. అంటే మీరు హిస్టరీ క్లియర్ చేస్తే ఒక 20% క్లియర్ అవుతది. యెస్. అంటే హిస్టరీ ద్వారా మనం జాబ్ కొట్టొచ్చు. అంటే టాప్ 5 సబ్జెక్ట్స్ అనుకుంటే హిస్టరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పాలిటీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్‌గా చదవాలి. కోర్ట్ కేసెస్ చూడాలి. అడ్మినిస్ట్రేషన్ చూడాలి. ఈ మధ్య కాలంలో వస్తున్న అమెండ్మెంట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కొత్త విచిత్రమైన జడ్జ్‌మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాలిటీని చదవాలి. అంటే హిస్టరీ తర్వాత పాలిటీ చదవాలి. నెక్స్ట్ ఫోకస్ ఎకానమీకి ఇవ్వాలి. అందరూ ఎక్కువగా కష్టంగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఎకానమీ గాని యాక్చువల్లీ మీరు ఫ్యాకల్టీ ఆఫ్ యాహ్! ఎకానమీ గాబట్టి యెస్. కష్టంగా ఫీల్ అయ్యేది ఎకానమీ గాని, మనకు తెలియకుండా మన లోపల ఎకనామిస్ట్ ఉంటాడు. అంటే మన దగ్గర లిమిటెడ్ మనీ ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి.
ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమే కదా ఎకానమీ. గవర్నమెంట్ కూడా చాలా హామీలు ఇస్తుంది, కానీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ తక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ప్రయత్నం చేస్తుంది అని చదివి స్టడీ చేస్తే ఎకానమీ. రియల్ లైఫ్లో మనకు పావర్టీ కనిపిస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. ఓ 70-80 ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం ఈ కండిషన్లో ఎందుకున్నాం, మన సిస్టంలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ స్టడీ చేస్తే ఎకానమీ. అంటే మీరు సబ్జెక్ట్ చదివే విధానం ఎట్లా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ అనుకోవద్దు. మనం ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. నేను చదవమని అన్నాను, నేర్చుకోవాలి, ఫీల్ అవ్వాలి. కాంపిటేటివ్ స్టూడెంట్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రాబ్లం తెలుస్తుంది, దాని సొల్యూషన్ కూడా తెలుస్తుంది. సరే ఇప్పుడు ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ అడగాలి. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ వరకు ఉందన్నారు. టీజీపీఎస్సీలో లేదన్నారు. సో, ఆంధ్ర వాళ్ళొచ్చి ఏపీఎస్సీ రాయొచ్చా? ఆ ఇంటర్వ్యూ తప్పించుకోవచ్చు. అంటే అక్కడి వరకు ఎళ్ళకుండా ఈ రెండిట్లోనే అయిపోతది గదా! మనం 3 రౌండ్స్ అక్కడైతే జేయాలి. ఆంధ్ర వాళ్ళొచ్చి టీజీపీఎస్సీకి అంటే అట్లా లేదండి. యాక్చువల్‌గా జోనల్ సిస్టమ్ అని ఉంది. లోకల్ నేటివిటీని బేస్ చేసుకునే ఉద్యోగాలు ఇస్తారు. ఓకే. అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్‌లో రాయాలి. కానీ ఓపెన్‌లో ఒక 5% కోటా నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఉంటది. ఓపెన్‌లో ఒక 5% కోటా ఉంటది. మా దగ్గర లాస్ట్ టైము ఏపీపీఎస్సీ అంటే ఏపీ అబ్బాయి ఇక టీజీపీఎస్సీ రాసి డీఎస్పీ అయిన అబ్బాయి కూడా ఉన్నాడు మెరిట్ మైండ్స్ నుంచి. అంటే ఒక 5% ఓపెన్ మెరిట్ రావాలి, రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఇక్కడ నుంచి కూడా రాయొచ్చు. అంటే మనం ఏ స్టేట్‌లోనైనా వెళ్ళొచ్చు, కానీ తక్కువ పర్సంటేజ్ ఓపెన్‌లో కొట్టాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, జాబ్ రాదు, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ ప్రిలిమినరీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కష్టం కన్నా కూడా చాలా ఇష్టంగా చదవాలి ఇది. అంటే ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ మారుతుంది. మనం ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతాం, మన కష్టాలని ఇట్లా తీసేసినట్టు మారిపోతుంది. జనరేషన్స్ మారుతాయి మేడం. అదే అంటే కింద స్థాయి నుంచి వచ్చిన ఫ్యామిలీస్ అయి ఉంటే, ఫైనాన్షియల్గా సోషల్గా బ్యాక్గ్రౌండ్ వీక్ ఉన్న ఫ్యామిలీకి ఒక జాబ్ వస్తే, ఒక జాబ్ అనేది ఒక కుటుంబాన్ని జీవితకాలం బతికిస్తుంది, తరాలను బతికిస్తుంది అంటారు నేను. అదే గ్రూప్ 1 లాంటి జాబ్స్ ఇట్లా ఉండాలి. మీరు అడిగిన ప్రశ్నలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 ఒక పద్ధతి. అదే గ్రూప్ 2 తీసుకోండి. గ్రూప్ 2 విషయానికి వచ్చేప్పుడు ఆంధ్రాలో ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్, అదే హిస్టరీ, అదే పాలిటీ, అదే ఎకానమీ, అదే జాగ్రఫీ, అదే జనరల్ సైన్స్, అదే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఏం చేశారంటే సబ్జెక్ట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ పెట్టారు. అదే తెలంగాణలో వచ్చేటప్పటికి ఏమవుద్దంటే తెలంగాణలో గ్రూప్ 2కి ప్రిలిమినరీ మెయిన్స్ ఉండదు, డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్ 4 పేపర్స్ పెట్టేస్తారు, కంప్లీట్ ఆబ్జెక్టివ్. మీరు గ్రూప్ 1లో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ రాస్తాం, కానీ గ్రూప్ 2లో మొత్తం ఆబ్జెక్టివ్ రాస్తాం. ఒకటే సబ్జెక్ట్ని నువ్వు ఎట్లయినా వాడుకో. అంటే స్టూడెంట్ లిక్విడ్ లాగా ఉండాలి నాలెడ్జ్. ఏ బాటిల్లో పోస్తే ఆ బాటిల్ షేప్ రావాలి. నువ్వు హిస్టరీ చదువు, అది గ్రూప్ 1కి రాసుకో, యూపీఎస్సీ రాసుకో, ఈవెన్ నీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినా దానికి కూడా ప్రిపేర్ అవ్వు. అంటే మనం ఒక సబ్జెక్ట్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటే జాబ్ కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఒకప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం గవర్నమెంట్స్ కూడా స్పీడప్ చేసినాయి, నోటిఫికేషన్లు ఇవ్వడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాయి, ప్రొటెస్ట్లు కూడా వస్తున్నాయి. తెలంగాణలో ఏపీలో అయితే నోటిఫికేషన్లు ఇవ్వమని పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు. అంటే ఎన్ని సార్లు ట్రై చేసినా కొంతమందికైతే రాదు. మరి అలాంటప్పుడు చాలా లోగా ఫీల్ అయిపోతుంటారు. స్పెషల్లీ ఇయర్స్ ఎలోన్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా ర్యాంక్ వాళ్ళకి అనుకున్నది రాకపోతే వాళ్ళు ఎలా మనం మళ్ళీ ముందుకెళ్ళాలి అంటే వాళ్ళకి ఏం ఇన్‌స్పిరేషన్ చెప్తారు? అంటే ఒక్కసారి ఫెయిల్యూర్ అంత ఈజీ ఏం కాదు కాంపిటేటివ్లో. జాబ్ కూడా ఏం చేస్తామంటే అసలు మనం ఎగ్జామ్ రాసాం, అసలు దరిదాపుల్లో రాలేదు, నో ప్రాబ్లం, వాళ్ళు బాగానే ఉంటారు. 1 or 2 మార్క్స్ వేరియేషన్తో వచ్చిపోయిన వాళ్ళది చెప్పుకోలేని బాధ. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు, వచ్చినా మనం అంత స్థాయిలో ఇవ్వగలుగుతామో లేదో తెలియదు. సో కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మనం ఒక సీరియస్గా ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత జాబ్ రాలేదు, డిప్రెషన్లో పోవాల్సిన పని లేదు. ఇండియాలో తెలంగాణ ఏపీలో ఉన్న ఆపర్చునిటీస్ ప్రపంచాలు ఎక్కడ లేవు, బతకడానికి 1,00,000 మార్గాలు. కాకపోతే మనం అద్భుతమైన సబ్జెక్ట్ నేర్చుకుంటాం. మనమేమి మామూలు వ్యక్తులు ఏం కాదు, కాంపిటేటివ్ స్టూడెంట్ ప్రపంచంలో ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్స్ ఉంటాయి. నాలెడ్జ్ ఎక్కువ పిచ్చోళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు జనరల్గా. సొసైటీని బేర్ చేయరు, సొసైటీ ఒక్కొక్కసారి కాంపిటేటివ్ స్టూడెంట్ని బేర్ చేయలేదు, భరించలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది, ఎకానమీ తెలుస్తుంది, పాలసీస్ తెలుస్తాయి. ఎవరైనా ఆఫీసర్లు పని చేయకపోతే ఘర్షణ కూడా పెట్టుకుంటారు. ఇంత నాలెడ్జ్ ఉన్న మనం డిప్రెషన్కి పోవాల్సిన పని లేదు. ఒక డోర్ ఓపెన్ అయితే 100 డోర్లు, ఒక డోర్ క్లోజ్ అయితే 100 డోర్లు ఓపెన్ అవుతాయి. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్లాన్ బి ముందే పెట్టుకోవాలా? పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. అంటే చాలామంది ఏమంటారంటే ఈ జాబ్ తప్ప నాకు లైఫ్ లేదంటారు. అసలు అవసరం లేదు.
మన లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇదొక మార్గం తీసుకున్నాం. ఇది ఫెయిల్ అయితే ఇంకో దానికి పోవాలి. అది ఫెయిల్ అయినా ఇంకో దానికి పోవాలి. అన్నిటికన్నా గొప్పది ప్రాణం. మనకి మనమే గొప్ప. మనం ఉంటే కదా ఏదైనా సాధించొచ్చు. అలా ఎన్ని అటెంప్ట్స్ వరకు ఇవ్వచ్చు? నాకు తెలిసైతే 2 నోటిఫికేషన్స్ చూడాలి మేడం. ఓకే. 2 నోటిఫికేషన్స్ తర్వాత క్లోజ్ చేసుకోవాలంతే. అంతే. కట్ చేయగలగటం కూడా గొప్ప విషయమే. చాలామంది ఏంటంటే మాకు బాగా నాలెడ్జ్ ఉంది. ఇంకో నోటిఫికేషన్ చూస్తాం. అన్నిటికన్నా వాల్యుబుల్ ఏజ్ తిరిగి రాదు. 30 ఇయర్స్, 31 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నీకు జాబ్ రాలేదంటే మనం ప్యాకప్ అవ్వాల్సిందే. ఓకే. ఎందుకంటే 30 ఇయర్స్ తర్వాత మైండ్ అంత ఈజీగా సబ్జెక్ట్‌ని గ్రాస్ప్ చేయదు. మనం 10థ్ క్లాస్‌లో ఉన్నంత చదవగలిగినన్ని గంటలు ఇంటర్‌లో చదవలేం. ఇంటర్ తర్వాత డిగ్రీలో అసలేముండదు. ఆ తర్వాత ఏమైతది? మన మైండ్‌లో థాట్ ప్రాసెసింగ్ వస్తది. ఇది మనల్ని సరిగ్గా కూర్చొనివ్వదు. అందుకని ఎక్కువ సంవత్సరాలు వేస్ట్ అయితే చేయొద్దు. ఒక 2 ఇయర్స్ సీరియస్‌గా నేర్చుకోండి. కాదు ఆ 2 ఇయర్స్ లేదా 2 నోటిఫికేషన్స్ అయినా సరే 100% ఎఫర్ట్స్ పెట్టండి. టైమ్ పాస్ చేయొద్దు. ఎందుకంటే కాంపిటేటివ్‌లో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. కొత్త కొత్త కల్చర్ ఉంటది. అందులో హైదరాబాద్ లాంటి సిటీస్ అట్రాక్ట్ చేస్తా ఉంటాయి. ఇవన్నీ దాటి మనం ఫస్ట్ రోజు దేనికోసం వచ్చినామో దానికోసం మాత్రం లాస్ట్ దాకా ఉండాలి. స్టార్ట్ చేసేటోడు గొప్ప కాదు. ముగించేటోడు గొప్ప. మన 10థ్ ఫెయిల్‌లో గూడా జూసాం గదా! ఆ సినిమాలో. స్టార్టింగ్‌లో గూడా ఎన్నో రకాల ఉంటాయి డీవియేషన్స్. బట్ లాస్ట్ వరకి వెళ్ళడం గూడా మీరన్నట్టు గొప్ప విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా మెంటల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మేడం. కాంపిటేటివ్‌లో ఉండాల్సింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను తీసుకోగలుగుతా. నేను చదివిన సబ్జెక్ట్ తోటి ఉన్న సమస్యలతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కనిపించే సమస్య ఏది సమస్య కాదు. నేను ఈజీగా మూవ్ చేయగలుగుతా. ఎందుకంటే నువ్వు రేపు కలెక్టర్ అయితావు. జాయింట్ కలెక్టర్ అయితావు. పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించాల్సిన నువ్వు నీకొచ్చే ఇంటర్నల్ ఇష్యూస్‌ని పరిష్కరించుకోలేకపోతే అవేం చేస్తావు? అంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఇంకోటేంటంటే నేను చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నాం కదా! సబ్జెక్ట్ బాగా నేర్చుకున్న వాళ్ళకి రేపు ఇది ఫెయిల్ అయినామనే భయమేమి ఉండదు. ఎందుకుండదంటే వాళ్ళకంత నాలెడ్జ్ వస్తది. ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఏ టాపిక్ అయినా మాట్లాడగలుగుతారు. ఎంత ఇష్యూనైనా సాల్వ్ చేయగలుగుతారు. అంటే కాంపిటేటివ్‌లోకి ఒక స్టూడెంట్ వస్తే జాబ్ వచ్చినా రాకపోయినా విపరీతమైన నాలెడ్జ్ వస్తది. ఇంకో ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ అంటే నేను చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తున్నా. వీళ్ళు జాబ్ రానోళ్ళు ఏం చేస్తున్నారు రూల్ బై చూస్తే అంటే మన సర్పంచ్ ఎలక్షన్స్‌లో చాలామంది పోటీ చేశారు. జనరల్‌గా మాట్లాడితే. జెడ్పీటీసీ‌లుగా పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తది. పబ్లిక్‌కి ఏం చేయొచ్చు, గవర్నమెంట్ ఏమిస్తది, ఆఫీసర్స్ ఎట్లా పని చేపించుకోవాలి, సిస్టమ్ ఎట్లా నడుస్తది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తదని అక్కడ ఆటోమేటిక్‌గా వాళ్ళు పొలిటికల్‌గా కూడా కొంతమంది సక్సెస్ అవుతున్న వాళ్ళు. చదివింది ఏది వేస్ట్ వేస్ట్ అవ్వకుండా వేరే అవ్వదసలు. సైడ్‌లో గూడా ఉపయోగించుకోవచ్చు. హ్మ్. అలాగే చదివింది ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలి అంటే ఏం జేయాలి? అలాగే కొంతమంది గ్రూప్ స్టడీస్ కూడా చేసుకోవాలి అనుకుంటారు. సో, అలా చెయ్యొచ్చా? యాక్చువల్‌గా చదివింది గుర్తుండడం అంటే బట్టి పట్టడం అయితే లేదు మేడం ఇక్కడ. నేర్చుకోవడమే. సబ్జెక్ట్‌ని ఎనలైజ్ చేయాలి. వన్ వర్డ్ క్వెషన్స్ అసలు రావట్లేదు. క్వెషనే హాఫ్ పేజ్ ఉంటది. క్వెషనే హాఫ్ పేజ్ ఉంటది. ఒక 4, 5 టాపిక్స్ కలిపి ఒక క్వెషన్ ఇస్తాడు. మీరు ఆ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడం కన్నా నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. స్టూడెంట్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది 90% స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, ఒకసారి చదవగానే సబ్జెక్ట్ అర్థం అవుతది. అర్థం అవ్వడం వేరు, ఆన్సర్ చేయడం వేరు. వీళ్ళు అర్థం అవ్వగానే ఏం ఫీల్ అవుతారు? నాకు తెలిసిందంతా అనుకుంటారు. కానీ క్వెషన్‌ని కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తే కనిపించరు. అర్థమైన దాన్ని ఆన్సర్ చేసేదాకా నువ్వు చదవాలి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. రిపీటెడ్‌గా చదవాలి. వేరే ఆప్షన్ లేదు. కాంపిటేటివ్ స్టూడెంట్ ప్రతి టాపిక్ మినిమమ్ 10-15 టైమ్స్ చదవాలి. రివైజ్ చేసుకుంటూ రివైజ్ చేయాలి. మీరు ఒక 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 10 పేజెస్ మ్యాటర్ ఉందనుకోండి. మీరు ఫస్ట్ చదివితే 1 అవర్ పడతది. 1 అవర్ పడతది. అదే సెకండ్ రీడింగ్‌కి ఎంతసేపు పడతది? 15 మినిట్స్ పడతది. థర్డ్ టైమ్ చదివితే ఎంతసేపు? 5 మినిట్స్ పడతది. నువ్వు ఎన్ని సార్లు చదివినా 5 మినిట్సే కదా! అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చదవాలి. చదివిన సబ్జెక్ట్స్‌ని ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఇంకో సబ్జెక్ట్‌తో ఎక్కడ రిలేషన్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్, పాలిటీలో చదువుతాం మేడం. రాజ్యాంగం గురించి చదువుతాం. ఎకానమీ చూస్తాం. ఎకానమీ, పాలిటీ వేరేం కాదు కదా! మన ఫైనాన్షియల్ బడ్జెట్ ఇచ్చేది ఫైనాన్స్ మినిస్టర్. ఏ ఆర్టికల్ నుంచి బడ్జెట్ ఇస్తున్నారు? ఎంత బడ్జెట్ ఇస్తున్నారు? ఈ బడ్జెట్ నిధులన్నీ ఎటు పోతున్నాయి? ఎట్లా ఖర్చు చేస్తున్నామని చదువుతున్నాం. అంటే సబ్జెక్ట్‌ని ఇంటర్‌లింక్ చేసుకోవాలి. ప్లస్ చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. ప్లస్ నువ్వేం చదువుతున్నావు అనే దగ్గర నీ దగ్గర క్లారిటీ ఉండాలి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ చదువుతున్నా. ఇంకొక ఆయన సమ్ ఎక్స్ వస్తాడు. వచ్చి "ఈ బుక్ చదివావా?" అంటాడు. మనం ఇప్పుడేం చేస్తాం? ఈ బుక్ పడేసి ఆ బుక్ చదువుతాం. ఈ బుక్ తీసి ఇంకోడు ఎవడో చెప్పిండని. ఏ బుక్‌లో చూసినా 90% టాపిక్స్ అన్ని పుస్తకాల్లో ఒకటే ఉంటది. ఎవరు రాసినా అదే కదా!
10% వేరియేషన్ కోసం నువ్వు ఎందుకు చేయాలి? ఒక బుక్‌ని నమ్మాలి. నమ్మి సీరియస్‌గా అది కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు ఒక బుక్ చదవాలి. అంతేగాని 4, 5 బుక్స్ చదివి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు దాని మీద గ్రిప్ వచ్చిన తర్వాతనే ఇంకో సబ్జెక్ట్ జోలికి పోవాలి. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ గ్రూప్ డిస్కషన్ అంటాం గానీ, నేను చూసే దాంట్లో గ్రూప్ డిస్కషన్‌లు అంత మంచేం జరగట్లేదు. ఒక నలుగురు మనం గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవడో ఒక హైపర్ ఉంటాడు. హైపర్ అంటే కొంచెం ఎక్కువ చేసేవాడు. ఏం చేస్తారంటే ఈ నలుగురిని డామినేట్ చేస్తూ ఆయనే మాట్లాడుతా ఉంటాడు. నలుగురు ఈక్వలెంట్స్ ఉంటే అందరూ అర్థం చేసుకోగలిగుంటే చాలా ఈజీ. ఏంటంటే నలుగురు 4 టాపిక్స్ తీసుకొని మనిషికో టాపిక్ నేర్చుకొని ఎవరి టాపిక్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తే ఒక్కసారికి 4 టాపిక్స్ అవుతాయి. బెనిఫిట్స్ ఉన్నాయి. నెగెటివ్స్ కూడా ఉన్నాయి. సో, అంత టైం వేస్ట్ చేసే పరిస్థితులు అయితే పిల్లలేం లేరు గానీ, ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే నేనేమంటా గ్రూప్ డిస్కషన్ కన్నా మీ ఫ్యాకల్టీని కలవండి. ఎక్స్‌పర్ట్స్‌ని కలవండి మీకేమైనా డౌట్స్ వస్తే. కలవడానికన్నా ముందు ఆ డౌట్స్ అన్నీ ఒక పేజ్ మీద రాసుకొని కలిస్తే అయిపోతది. ఇప్పుడంతా ఆన్‌లైన్ యాక్సెస్ కూడా వచ్చింది. టెలిగ్రామ్ ఛానెల్స్ ఉంటాయి. లేదంటే ఇవన్నీ చాట్‌జీపీటీ ఉంటది. సోర్స్ చాలా ఎక్కువైంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే సోర్స్ ఎక్కువైన దాంట్లో ఏది ఖచ్చితమైన సోర్స్ అనేది కూడా ప్రాబ్లమే ఉంది. దొరకట్లేదు. దానికోసం తెలుగు అకాడమీ మీదనే మనం స్టాండర్డ్‌గా తీసుకోవాలి బుక్స్. అంటే ఏ బుక్స్ చదవాలనే దాని మీద తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గానీ ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే ఇస్తది. అంటే లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామనేది ఎకనామిక్ సర్వే ఇస్తారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ సర్వే. అవి ప్రామాణికం. అవి స్టాండర్డ్ బుక్స్. అఫీషియల్‌గా నీకు ఏ ఇబ్బందొచ్చినా సరే నువ్వు అఫీషియల్‌గా గవర్నమెంట్ సైట్‌లోకి పోయి చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ సోర్సెస్ మీద నువ్వు డిపెండ్ అయినప్పుడు నీకు డౌట్ ఉన్నప్పుడు, కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు ఐదర్ ఫ్యాకల్టీనైనా అడగాలి, లేదా ఎక్స్‌పర్ట్‌నైనా అడగాలి, లేదంటే అఫీషియల్ సైట్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైంది. సోర్సెస్ ఎక్కువైనాయి. ఏది చదవాలనేది కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. అంటే అంత ఈజీ కాదు. నేను చెప్పినంత ఈజీ కాదు. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పనులు 2 నాకు తెలిసి. ఒకటి వినడం, చదవడం. అది వినడం అనేది అంత ఈజీ కాదు. విని చదవడానికి నువ్వు ప్రిపేర్ అయినవు. ప్లస్ మా ఇన్‌స్టిట్యూట్‌లో మెరిట్ మైండ్స్‌లో మేము 8 అవర్స్ క్లాసెస్ చెప్తాం. మినిమమ్ ఆఫ్ మినిమమ్. ఒక్కోసారి మార్నింగ్ 6:30 క్లాస్ స్టార్ట్ అవుతది. నువ్వు ఇన్ని గంటలు విని, ఇంత సబ్జెక్ట్ రాసి, నువ్వు దాన్ని అవుట్‌పుట్ ఇవ్వాలి అంటే ముందు పేషెన్సీ ఉండాలి. ఓపిక ఉండాలి. సరే అదే రెండోది చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ బోర్ అనిపిస్తది. కానీ నువ్వు దాంట్లోంచి కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ మనకు మనం రోజు ఊహించుకోవాలి. నేనొక పబ్లిక్ సర్వెంట్‌ని, నేను ఆఫీసర్‌ని ఫిక్స్ అవ్వాలి. పబ్లిక్ అవసరం లేదది. అది ఎవరికీ చెప్పుకోవద్దు. నేనేం మామూలు ఆర్డినరీ పర్సన్ గాదు. నేనొక స్పెషల్ పర్సన్. ఎందుకు స్పెషల్ అనేది కూడా నేను చెప్తా చూడండి. ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 2 రాష్ట్రాలు కలిపి ఒక 20,00,000 ఎళ్తారు బయటికి. 20,00,000లో కాంపిటేటివ్‌కి 20,000 మందొస్తారు. అంటే మనం చాలా సెపరేట్. మనం స్పెషల్. అందరిలాగా మనం ఎళ్ళట్లేదు. మనం ఒక సెపరేట్ దారిలో ఉన్నాం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా సరే మనం దీన్ని దాటాలి అనే పాయింట్ ఆఫ్‌లో మనకు మనం గొప్పగే ఊహించుకోవాలా. మనల్ని మనం నమ్మాలి. మనకి మనంగా వర్క్ చేసుకుంటే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. అలాగే ఏపీ జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్ ఉద్యోగాలుంటాయి. గ్రూప్ 1 ఉద్యోగాలు. దాని గురించి చెప్పండి. అంటే జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్ 1 జాబ్స్ వాస్తవంగా అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. కాంపిటీషన్ తక్కువున్నప్పుడు స్టూడెంట్స్ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. కాకపోతే ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అంటూ ఇస్తే బెనిఫిట్ ఏంటంటే మేడం, ఈ టైంకి ఎగ్జామ్ జరుగుద్దని ఒక కాన్ఫిడెన్స్ స్టూడెంట్‌కి క్రియేట్ చేయడం. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తదన్నప్పుడు మనం ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్‌లో వస్తదన్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1లో తక్కువ పోస్టులుంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్స్ గ్రూప్ 1 ఇన్ ద సెన్స్. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో తక్కువ పోస్టులే ఉంటాయి. కానీ కాంపిటీషన్ కూడా అదే స్థాయిలో ఉంటది. ప్రిలిమినరీ అనేది చాలా కీలకం గ్రూప్ 1కి. చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమినరీ కన్నా మెయిన్స్ మీద ఫోకస్ పెడతారు. ప్రిలిమినరీ చాలామంది నాలెడ్జ్ ఉండి ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వరు. వేరే ఛాన్స్ లేదు కదా! అందుకని నేనేం చెప్తున్నానంటే ఎంత టైం మీరు మెయిన్స్‌కి ఇస్తున్నారో అంతకన్నా అదే టైం ప్రిలిమినరీకి కూడా ఇవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ ముందు ప్రిలిమినరీనే సీరియస్‌గా చదవండి. ఇంకొకటేంటంటే నోటిఫికేషన్ వస్తే చదువుతాము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతామనే ఆలోచన పెట్టుకోవద్దు. నీ కోరిక ఎప్పటినుంచో ఉంది కదా! నువ్వు ఇవాళే స్టార్ట్ చేయి. నోటిఫికేషన్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది గవర్నమెంట్ సమస్య. నీ సమస్య కాదు. నీ బాధ్యత ఏంటి? సిలబస్‌ని చూడడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం. నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడిస్తే అప్పుడు రెడీగుండాలి. యుద్ధం మొదలైన తర్వాత ఆయుధం రెడీ చేయొద్దు. ఆయుధం రెడీగా ఎప్పుడూ ఉంచుకోవాలి.
నువ్వు అంతా రెడీ అయిన తర్వాత నోటిఫికేషన్ కోసం ఎక్స్పెక్ట్ చేద్దాం మనం. అందుకని నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది అంటే సర్టెన్ గవర్నమెంట్స్ అయితే అంత మంచిగా ఏం లేవు నిజం చెప్పాలంటే. ఎక్కడైనా సరే ఎందుకో నోటిఫికేషన్స్ ఇచ్చే దగ్గర యూత్‌ని కొంచెం డిస్టర్బ్ చేస్తారు. మైండ్ డిస్టర్బెన్స్ ఉంటది. చాలామంది పిల్లలు 2, 3 ఇయర్స్ నుంచి కూడా ఉంటారు. ఆ జాబ్స్ సరిపోవు. ఇం- నిజం చెప్పాలంటే తెలంగాణ, ఏపీలలో అట్‌లీస్ట్ వాళ్ళు ఫిల్ చేస్తే 1,00,000 గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వచ్చు. అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి నడిపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఫెయిల్యూర్, సక్సెస్ అనేది ఎంప్లాయీస్ మీద డిపెండ్ ఉంటది. ఇది గవర్నమెంట్స్ తెలుసుకోవాలి. నీకెంత క్వాలిటేటివ్ ఎంప్లాయీ ఉంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ ఉంటే, నీకంత అవుట్‌పుట్ వస్తది. గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ కావాలంటే ఉద్యోగే గదా! ఒక రెవెన్యూ మినిస్టర్ ఒక చట్టం చేస్తది పార్లమెంట్. అల్టిమేట్‌గా ఎవరు పని చేయాలి? తహసీల్దారో లేదంటే వీఆర్ఓ పని చేయాలి. వీళ్ళిద్దరు క్వాలిటీ ఉన్నప్పుడు నీకు పేరు ఎవరికొస్తది? గవర్నమెంట్‌కొస్తది. అందుకని మంచి రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇచ్చి స్కిల్డ్ ఎంప్లాయీస్‌ని గాని గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్‌కే మంచి పేరొస్తది. పబ్లిక్ ఇష్యూస్ కూడా సార్ట్ ఔట్ అవుతాయి. రైట్. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉంది. ఈ రెండిటికి మెంటర్‌షిప్ అవసరమా? అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అసలు? యాక్చువల్‌గా యూపీఎస్సీ అనేది ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉంటది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా. కాకపోతే సిలబసెస్ చేంజ్ ఉన్నాయి. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన పిల్లలు పబ్లిక్ సెక్టర్ ఏపీపీఎస్సీ కూడా సేమ్ సిలబస్ ఉంటది. అడిషనల్‌గా ఇక్కడ రీజనల్ చదవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదవాలి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చదవాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలసీస్ చదవాలి. నువ్వు వర్క్ చేసేది రేపు ఏపీలో కదా! కాబట్టి ఏపీ స్టేట్ మీద, ఏపీ జాగ్రఫీ మీద, ఏపీ ఎకానమీ మీద, ఏపీ పొలిటికల్ ఇష్యూస్ మీద అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. అంటే నువ్వు స్టూడెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఏపీపీఎస్సీ కూడా రావాలంటే అడిషనల్‌గా ఇంకొంచెం ఎక్కువ చదవాలి. ఆ స్టేట్ ఇష్యూస్ అన్నిటిని ఫోకస్ పెడితే ఇక్కడ కూడా చదువుకోవచ్చు. ఓకేనా. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ కంప్లీట్ సపరేట్. యూపీఎస్సీ స్టూడెంట్ తెలంగాణలో చదవాలంటే ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంట్‌కి చాలా హై ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఎప్పటినుంచో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఒక 150 మార్క్స్ తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ మీద కూడా ఇక్కడ ఫోకస్ ఉంటది మేడం. కాకపోతే యూపీఎస్సీ స్టూడెంట్‌కి ఏపీపీఎస్సీ ఈజీ అవుతది. కొంచెం నాకు తెలిసైతే. ఈజీ కానీ కొంచెం మూవ్ అవ్వచ్చు. ఇక్కడ టీజీపీఎస్సీలో మాత్రం ఇంకొంచెం అడిషనల్‌గా చదవాల్సి ఉంటది. ఓకే. అలాగే కొంతమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు యాస్పిరెంట్స్ గోల్ పెట్టుకొని సాధిస్తారు. ఇప్పుడు వస్తున్న బిగినర్స్‌కి గానీ, మళ్ళీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గానీ, వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన ఒక లెసన్స్ గానీ ఏమైనా ఉంటే మీరు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నారు కాబట్టి ఏం నేర్చుకోవచ్చు? ఆల్రెడీ ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ నుంచి ఇప్పుడున్న బిగినర్స్ అండ్ మళ్ళీ ఫెయిల్ అయ్యి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఏం నేర్చుకోవాలండి? సో, జాబ్ కొట్టిన వాళ్ళకి అంటే మెజారిటీ స్టూడెంట్స్ జాబ్స్ ఎవరికొస్తున్నాయంటే మెంటల్ ప్రెజర్స్‌ని తక్కువ తగ్గించుకొని, సోషల్ మీడియా అడిక్షన్ బాగా తగ్గించుకొని, సబ్జెక్ట్‌ని నేర్చుకుంటూ, ఒక మెంటర్‌నో, ఒక కోచింగ్ సెంటరో సెలెక్ట్ చేసుకొని, సబ్జెక్ట్‌ని ఆర్డర్‌లో చదివి ఉండొచ్చు నంబర్ 1. నంబర్ 2 ఎక్కువ న్యూస్ పేపర్ చదవాల్సి ఉంటది. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయండి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఎన్ని ఇయర్స్ నుంచి ముందు మాక్సిమం 1 ఇయర్. 1 ఇయర్ దాటితే అది హిస్టరీ అవుతది. అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 6 మంత్స్ నుంచి మనం న్యూస్ పేపర్ చదవాలి. ప్రతి స్టూడెంట్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఫిజికల్‌గా పేపర్ చదవాలి. ఏ రోజు పేపర్‌ని ఆ రోజు చదివి, ఆ రోజు న్యూస్‌ని మనం నోట్స్‌లో అప్డేట్ చేసుకొని, కరెంట్ అఫైర్స్‌కి మనం సొంతగా నోట్స్ తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎవరైతే సబ్జెక్ట్‌ని ఇంత పెద్ద బుక్‌ని ఇంత చిన్న సబ్జెక్ట్ షార్ట్ నోట్స్‌గా తయారు చేసుకొని, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ వస్తది. మేము బిగినర్స్‌కి కూడా ఏం చెప్తున్నామంటే, మీరు ముందు పేపర్ చదవడం నేర్చుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా సొసైటీకి దగ్గరగా చేసేది న్యూస్ పేపరే. ఎందుకంటే మీరు న్యూస్ పేపర్ చూస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, రీజనల్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇష్యూస్ ఇవే ఉంటాయి. రేపు మన ఎగ్జామ్‌లో కూడా అదే కదా! మీరు పేపర్ చదవడం నీకు అర్థమైంది. అల్టిమేట్‌గా ఒక న్యూస్ పేపర్ టాప్ టు బాటమ్ నువ్వు చదువుతున్నావంటే నీకు చాలా నాలెడ్జ్ ఉందని అర్థం. ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని వస్తది. నీకు రాజ్యాంగం తెలిస్తేనే అది అర్థమవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలొస్తున్నాయి. ఎందుకు యుద్ధాలొస్తున్నాయి? ఈ క్రైసిస్ ఎందుకొస్తుంది? అని నీకు న్యూస్ పేపర్‌లో వస్తది. ఆల్రెడీ నువ్వు సబ్జెక్ట్‌లోనే చదువుతావు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో. అంటే కొత్త బిగినర్స్ చేయాల్సిన పని న్యూస్ పేపర్ చదవడం. అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్ బుక్స్ చదవాలి ఫస్ట్. 6థ్ క్లాస్ నుంచి +2 దాకా సోషల్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ చదవాలి. మీకు ఆ సబ్జెక్ట్స్ మీద ఉన్న గ్రిప్పు
అక్కడొచ్చే గ్రిప్ ఆటోమేటిక్‌గా ముందుకు తీసుకెళ్తది. మనం నెగ్లెక్ట్ చేసినా గానీ మన స్కూల్ బుక్స్ చాలా అద్భుతం. ఇవి చదువుతూ ఎంత సమస్యలొచ్చినా దాటితే గనక ఫ్రెషర్ ఈజీగా కొట్టొచ్చు. ఇంకోటేంటంటే ఇప్పుడు జాబ్స్ వస్తున్న పిల్లలు మొన్న గ్రూప్ వన్‌లో 26, 27 ఇయర్స్ లోపు గ్రూప్ వన్ అయినోళ్ళున్నారు. ప్లస్ ఐక్యూ చాలా ఎక్కువుంది. మనం ఏదో ఇప్పుడు జనరేషన్ ఏదో మొబైల్‌కి అడిక్ట్ అయ్యారు అనుకోవద్దు. వాళ్ళు చాలా టాలెంటెడ్. ఈజీగా గ్రాస్పింగ్ కూడా చాలా ఎక్కువుంటది వాళ్ళకి. సో, కాబట్టి వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని మెంటల్‌గా స్టేబుల్‌గా గనుకుంటే జాబ్ కొట్టడం పెద్ద సమస్య కాదు. అలాగే లాంగ్వేజ్ మీడియం గూడా ఉంది సార్. చాలామంది ఇంగ్లీష్‌లోనే మీడియంలో సెలెక్ట్ జేసుకుంటేనే మాకు జాబ్స్ ఒస్తున్నాయి అని గూడా చాలామంది అంటున్నారు. తెలుగు వాళ్ళు రాణించలేరు. అంటే తెలుగు మీడియం చూజ్ చేసుకున్న వాళ్ళు. వాస్తవంగా ఏంటి అంటే కొంత ఇంగ్లీష్‌కి బుక్స్ కొంచెం ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి. ఇంగ్లీష్ రాసేవాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళకి పెద్దగా ఇంగ్లీష్ మీద అవగాహన ఉండకపోతే బెనిఫిట్ అవుతది. జనరల్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలుగు మీడియం అంటే అయితే డైరెక్ట్ ఇంగ్లీష్‌లో అయితే రాయలేడు గదా! వేరే ఆప్షన్ లేదు. తెలుగులో రాయాల్సిందే. కాతే ఇంగ్లీష్ వాళ్ళకి మొన్న గ్రూప్స్ చూస్తే కొంత బెనిఫిట్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎవరి మీడియం మీరు ఎందులో చదువుకున్నారు? మీరు ఎందులో మీ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏ మీడియంలో, ఏ లాంగ్వేజ్‌లో ఈజీగా ఉంటదని సెలెక్ట్ చేసుకోవాలి. ఆహ్, మనకేది కంఫర్టో అది జేయాలి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మీడియంలో చదివితే జాబ్ వస్తదని జెప్పి, నేను ఇంగ్లీష్‌కి ఇప్పుడు మారాలంటే మారలేకపోవచ్చు. లేదా నాకు ఇంగ్లీష్ బాగా గ్రిప్ ఉండి తెలుగు రాయాలంటే అసలు రాయలేకపోవచ్చు. ముందు నీ స్ట్రెంత్ ఏంది? నీ వీక్‌నెస్ ఏంది తెలుసుకొని దాన్ని బట్టి పోదాం. సొసైటీకి బయట పబ్లిసిటీ జరిగేదానికి మనకు సంబంధం లేదు. నేను ఇంగ్లీష్ బాగా రాయగలుగుతాను. నా వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇంగ్లీష్‌లో బావుంటదంటే ఇంగ్లీష్‌కెళ్ళు. లేదు నా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం ఉన్నా తెలుగులో రాస్తాను తెలుగులోకెళ్ళు. దాంట్లోనే నువ్వు ఇంకా స్కిల్స్ పెంచుకోవాలి తప్ప మీడియం మార్చుకోవడానికైతే ప్రయత్నం చేయొద్దు. సార్ టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఆలస్యం అంటే ఆ నోటిఫికేషన్ ఆలస్యానికి కారణం ఏంటంటే ఏం జెప్తారు? అండ్ ప్రభుత్వానికి మీరేమైనా జెప్పాలనుకుంటున్నారా? యూత్‌ని ఏ గవర్నమెంట్ అయితే నెగ్లెక్ట్ చేస్తదో, ఆ గవర్నమెంట్ పబ్లిక్ నుంచి దూరం అవుతది. ఎందుకంటే ప్రతి ఇంట్లో చదువుకొని ఉద్యోగం చేసే స్టూడెంట్ ఉంటాడు. అసలు మన దగ్గర చదువు అంటేనే జాబ్ అనే పాయింట్ గదా! నువ్వు చదువుకొని ఏం చేస్తావంటే జాబ్ కొడతా అంతే. అట్లాంటి పరిస్థితిలో నోటిఫికేషన్ 2, 3 ఇయర్స్ లాస్ అవుతుంది అంటే ఒక జనరేషన్ లాస్ అవుతుంది. జనరేషన్ లాస్ అవుతుంది. తెలంగాణ ఏర్పాటు చేసుకున్నదే అసలు ఫస్ట్ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. జాబ్స్ కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. చనిపోయిన 1200 మందిలో మెజారిటీ నిరుద్యోగులే. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకమైంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ. ఇప్పుడు ఆ బేస్డ్ ఏర్పడిన స్టేట్‌లో ఇంకా నోటిఫికేషన్‌లు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే పబ్లిక్‌లో లేదా యూత్‌లో ఒక అసంతృప్తి కనిపిస్తుంది మనకి. జీవితాలు లాస్ అవుతాయి మేడం నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే. సో, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా మేమేం చెప్తున్నామంటే వీళ్ళు చాలా అష్యూరెన్సెస్ ఇచ్చారు. నోటిఫికేషన్‌లయితే బాగా డిలే అవుతున్నాయి. ఎప్పుడో రావాల్సినోటి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. స్టేట్మెంట్‌లకే పరిమితం కాకుండా ముందు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి, రెగ్యులర్‌గా ఎగ్జామ్స్ పెట్టి, మీరు ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్‌ని బయటికి పంపిస్తే అందరికీ మంచిది. నిరుద్యోగం ఎక్కువైతే విప్లవాలు కూడా వస్తాయి ఓపెన్‌గా మాట్లాడితే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూతే ఏదైనా మార్చగలుగుతారు. మీరు జెన్‌జీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు మా జనరేషన్ అంత యాక్టివ్ కాకపోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు అడిగింది ఇవ్వకపోతే రోడ్డు ఎక్కడానికి చాలా రెడీగా ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి వస్తది. అల్టిమేట్‌గా ప్రజా సంక్షేమం కోసం వచ్చిన ఏ ప్రభుత్వం అయినా సరే నోటిఫికేషన్‌లు రెగ్యులర్‌గా ఇయడం, వాటిని తొందరగా క్లియర్ చేయడం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఫిల్ చేయాలి. ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఖాళీగా ఉన్నాయి. ప్లస్ తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ జిల్లాలకు ఎంప్లాయీస్ కావాలి కదా! ప్లస్ ఇంకోటేంటంటే ఈ 2, 3 ఇయర్స్ నుంచి రిటైర్మెంట్స్ కూడా పెరిగినాయి. రిటైర్మెంట్స్ పెరిగినాయి. అవన్నీ ఫిల్ చేయొచ్చు. 1,5 లాక్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇవ్వచ్చు ఇస్తే. 1,00,000 ఉద్యోగాలు తెలంగాణలో ఈజీగా ఇవ్వచ్చు. ఎలక్షన్ టు ఎలక్షన్ కాకుండా అంటే మన దగ్గర నోటిఫికేషన్‌లు అనేది ఎలక్షన్‌ల ముందే ఉంటదనే ఫీలింగ్ కాకుండా రెగ్యులర్‌గా ఒక క్యాలెండర్ తయారు చేసి వాళ్ళు ఏం చేస్తాడు ఒక 2 ఇయర్స్ ట్రై చేస్తాడు. రాకపోతే వేరే సెక్టార్ ఎతుక్కుంటాడు. సో, కాబట్టి నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఇవ్వకపోతే అది ప్రజా జీవితాలను ఆగం చేయడం ఎంత అవుతుందో ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది అయిన పరిస్థితే. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో రిలీజ్ అవుతున్నాం. మన కేటీఆర్ గారు మాట్లాడండి ఓపెన్‌గా. మేము ఎందుకో నోటిఫికేషన్‌ని మేము నెగ్లెక్ట్ చేసినాం. దాని మూల్యం మేము చెల్లించుకున్నామని ఆయన ఒప్పుకుంటాడు. సో, వీళ్ళకైనా సరే అది గనక తెలిస్తే ఇది పొలిటికల్ ఇష్యూ అయినా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే మన జీవితాన్ని ప్రభావితం చేసేది రాజకీయాలు కదా! రాజకీయ నిర్ణయాలు కదా! కాబట్టి వాళ్ళు తొందరగా నోటిఫికేషన్స్ ఇస్తే గనక కొంచెం మంచిది. ఈ జనరేషన్ నుంచైనా కొంత సానుకూల దృక్పథం ఉంటదండి. మీరు ఇప్పటి వరకు చూసిన విద్యార్థుల్లో ద బెస్ట్ స్టూడెంట్ ఎగ్జాంపుల్‌గా మా ఆడియన్స్‌కి చెప్పాలి. వాళ్ళు నేర్చుకోవాలి గాబట్టి అక్కడి నుంచి అంటే ఏం జెప్తారు? ఎందుకంటే నేను గూడా అబ్జర్వ్ చేసిందేంటంటే చాలా లో ఫేజ్‌లో ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి.
పేద కుటుంబాలు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళుంటారు. అదే అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర అంత పట్టుదల ఉండదు ఏమో అంటుంటారు. అది నిజమేనా? మీరిప్పటి వరకు చూసిన వాళ్ళలో మీరేం అబ్జర్వ్ చేశారు? మీరు అడిగిన 2 పాయింట్స్. ఒకటి అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన పిల్లలు పెద్ద ఉద్యోగాలు సాధించారనేది. వాళ్ళలో కసి ఉంటది. చిన్నప్పటి నుంచి చూసిన డిస్క్రిమినేషన్ కావచ్చు, వాళ్ళు అనుభవించిన పావర్టీ కావచ్చు. అవి ఏం చేస్తాయంటే వాళ్ళని మన జీవితాలు మారాలంటే చదువు తప్ప వేరే మార్గం లేదనుకునే పిల్లల్ని చాలామంది చూస్తాను నేను. అంటే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేసారో ఎక్కడ ఎండ్ చేయాలని ఉంటుంది. నా దగ్గర గ్రూప్ 1లో ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డ్, చెయ్యి ఉండదు కంప్లీట్గా. శ్రీకాకుళం డిస్టిక్ చిత్తూరు జిల్లా నుంచి. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ మదర్ హార్డ్ వర్క్ చేసి పంపించింది. మనం ఇవన్నీ డిస్కస్ చేయకూడదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్. కానీ ఆ అమ్మాయి ఎంత కసితో వచ్చింది. 2 ఇయర్స్ మెరిట్ మైండ్స్లో ఎంగోస్లో ఉంది. ఫ్యాకల్టీస్ని బాగా వాడుకుంది. ఆ అమ్మాయి జాబ్ విషయం సబ్జెక్ట్ తప్ప ఏం మాట్లాడేది కాదు. అట్లాంటిది వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది. గ్రూప్ 1 కొట్టింది. చాలా ఇన్స్పైరింగ్. అమ్మాయిని చూస్తే చాలా అనిపిస్తుంది. అన్నీ చక్కగా ఉన్న మనం, ఇంకా ఆర్థిక సౌకర్యాలు ఉండొచ్చు, మంచి హాస్టల్స్లో ఉండొచ్చు, అవేం లేని పిల్లలు కూడా జాబ్ కొట్టచ్చు. అట్లానే ఉన్న పిల్లలు ఆర్థికంగా స్థిరత్వం ఉన్న వాళ్ళు కొట్టట్లేదు అనుకోవద్దు. ఇంట్రెస్ట్తో కొట్టేవాళ్ళు, కసితో కొట్టేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కానీ మన జీవితాలు మారాలి అంటే, ఆర్థికంగా మారాలి అంటే, కింద స్థాయి నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళైతే హార్డ్ వర్క్ 1కి 2 గంటలు చదవాలి. ఇప్పుడు బాగా ప్రైవేట్ స్కూల్లో చదువుకొని కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్కి ఒక విషయం గంటలో చదివితే వస్తుంది. మనం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చినాం అనుకోండి, మనం 4 సార్లు చదువుదాం దాన్ని. ఎక్కువ సార్లు చదివితే జాబ్ కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. అందుకని నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి ఇంకొకటి ఏంటంటే, కొన్ని జిల్లాల్లో అంటే మీరు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ, ఇటువైపు వస్తే ఉత్తర కోస్తా జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అక్కడ నుంచి ఎక్కువ మంది పిల్లలు కాంపిటేటివ్కి వస్తారు. ఎందుకంటే అక్కడ ఎకనామిక్ సోర్సెస్ లేవు, పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీస్ అంత డెవలప్ లేదు. అయితే వ్యవసాయం చేయాలి, లేదు అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. కొన్ని ఊర్లు చూస్తాం మేడం మేము. ఒక ఊరు నిండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న ఊర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అంటే మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి గవర్నమెంట్ జాబ్ అనేది అత్యంత కీలకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈవెన్ బిగినర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చూశారు కదా, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బిగినర్స్ అయినా, ఇంతకుముందు ఫెయిల్ అయినా, ఇలాంటి ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాయి. మా సాక్షి ఎడ్యుకేషన్ నుంచి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో మీరు మాత్రం స్టే ట్యూన్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.